భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరు పొందారు. ఆయనకి ఏ కార్యక్రమం అప్పచెప్పినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేయడం ఆయన ఒక కర్తవ్యంగా భావిస్తారు. అత్యంత క్లిష్టమైన పనులను ఆయన సునాయాసంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందడం జరుగుతుంది. అజిత్ దోవల్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లో జన్మించిన అజిత్ దోవల్ తండ్రి మిలిటరీలో ఉండడంతో ఆయనకి దేశభక్తి చిన్నప్పటి నుంచి కూడా అలవరింది. ఎప్పుడు కూడా దేశభక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడని సందర్భాలు అనేకం ఉన్నాయి. 1968లో ఐపీఎస్గా ఎన్నికైన తర్వాత కేరళ క్యాడర్లో ఆయన కేరళలో పనిచేయడం జరిగింది. చేరిన కొంతకాలానికి అప్పటికి కేవలం ఏఎస్పీగానే ఉన్నారు. ఆయన ట్రైనీ పీరియడ్లో ఉండగానే ఆయన అక్కడ కేరళలో మత ఘర్షణలు మొదలయ్యాయి. రెండు వర్గాల మీద హిందూ ముస్లింల మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఆస్తులు ధ్వంసం అవడం మొదలుపెట్టి ఒకరికొకరు హత్యలు చేసుకోవడం, చంపుకోవడం వంటి ఘటనలు చాలా వరుసగా జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ మత కలహాలను ఎలాగ తగ్గించాలా, ఎలాగ నిర్మూలించాలన్న విషయంపై ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చర్చలు జరిపినకి ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో ఎవరు ఈ పరిస్థితిని చక్కదిద్దగలరన్న అనుమానాలు వచ్చినప్పుడు కొత్తగా చేరినటువంటి అజిత్ దోవల్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాడని గుర్తించి ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన అజ్ఞాతంలో వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి ఒక ఉద్యమకారుడుగా రూపాంతరం చెంది వాళ్ళు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, అసలు వీళ్ళ నాయకత్వం ఎవరున్నారన్న దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాత ఆ నాయకులతో ఈయన చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరిపిన తర్వాత ఇది యుద్ధం ద్వారా కాదు, మిలిటరీ ద్వారా కూడా కాదు, కేవలం చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ప్రభుత్వంతో చెప్పిన తర్వాత చర్చలు జరిపి మొత్తం మీద మత ఘర్షణలు ఉన్నాయో కేవలం 1 సంవత్సర కాలంలోనే పూర్తిగా సమస్య పోవడమే కాకుండా మళ్ళీ కూడా అలాంటి ఘటనలు జరగకుండా ఆయన చూడడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన్ని తీసుకోవడం జరిగింది. సాధారణంగా అత్యంత సీనియర్ అధికారులను మాత్రమే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అవకాశం కల్పిస్తారు. అయితే అజిత్ దోవల్ పనితీరును గమనించిన కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన స్థానాన్ని అతనికి ఒప్పచెప్పింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన డ్రెస్లో పనిచేసిన, అంటే యూనిఫామ్ ఏదైతే ఉంటుందో పోలీస్ యూనిఫామ్లో పనిచేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అనేక సార్లు ఆయన అజ్ఞాతంలోనే గడుపుతుంటారు. ఉదాహరణ చూసుకుంటే అమృత్సర్లో ఈ స్వర్ణదేవాలయం దగ్గర ఖలిస్తాన్ ఉగ్రవాదులు చాలా ఆయుధాలతోటి మారణకాండం సృష్టిస్తున్నారు. ఆ సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించాలన్న ఈ కార్యక్రమానికి చాలాసార్లు అనేక అడ్డంకులు వచ్చాయి. ప్రధానంగా మనం చూసుకుంటే స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకోవడంతో మిలిటరీ అందులోకి పోని పరిస్థితి ఉంది. ఒకవేళ వెళ్ళినా సరే చాలా దేవాలయానికి నష్టం కలుగుతుంది కాబట్టి అది వేరే ఉద్యమాలకు దారి తీస్తుందని చెప్పేసి వెనుకంజ వేస్తున్న సమయంలో అజిత్ దోవల్ అక్కడికి ఒక రిక్షా కార్మికుడిగా, ఒక రిక్షా తొక్కే వ్యక్తిగా ఆ ప్రాంతానికి వెళ్ళి సుమారుగా సంవత్సరం పాటు అదే ప్రాంతంలో తిరిగి ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఆయుధ సంపత్తి ఏముంది, ఎక్కడి నుంచి వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా సమగ్రంగా వివరాలు సేకరించడం జరిగింది. అప్పట్లో బృందన్ వాలే ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి కీలకమైన నాయకుడుగా ఉన్నారు. ఆయనకి సన్నిహితుడుగా వెళ్ళడం జరిగింది. ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఎంతోమందిని వదిలిపెట్టి అజిత్ దోవల్ని సన్నిహితంగా తీసుకుని ఆయనతో తరచుగా మాట్లాడేవాడు. ఆ సమయంలో ఈ ఆయుధ సంపత్తి ఎక్కడుంది, ఎలాగ వీళ్ళు ప్రణాళికలు ఉన్నాయి, ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వివరాలన్నీ సేకరించిన తర్వాత అది భారత సైన్యానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఈ స్వర్ణదేవంలోకి వెళ్లకుండానే మొత్తం ఉగ్రవాదులు బయటకు వచ్చి వాళ్ళని అంతమొందించే విధంగా ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం మీద ఆపరేషన్ బ్లూ స్టార్ పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో అజిత్ దోవల్ మీద మరింత బాధ్యతలు పెరిగాయి. ప్రభుత్వం ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన్ని పిలవడం, ఆయన కీలకంగా వ్యవహరించాలని చెప్పి సూచించడం జరుగుతూ వస్తుంది. సుమారుగా భారతదేశంలో, తర్వాత భారతదేశం బయట జరిగినటువంటి 15 విమానాల హైజాక్లను ఈ అజిత్ దోవల్ తన మేధా సంపత్తితోటి ప్రశాంతంగా ముగించడం జరిగింది. ఇందులో భాగంగా 1999లో కాందహార్ ఈ విమానం హైజాక్ విషయంలో కూడా ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఖాట్మండ్ నుంచి బయలుదేరిన విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. అప్పటికే అందులో 5 ఉగ్రవాదులు మారణాయుధాలతో ఉన్నారు. లోపల 170 మంది ప్రయాణికులు ఉన్నారు. తమకు సంబంధించిన డిమాండ్ కానీ పరిష్కరించకపోతే ఈ 170 మంది ప్రయాణికులని కూడా హతమారుస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు చేశారు. ఢిల్లీకి వచ్చిన విమానాన్ని తిరిగి పాకిస్తాన్ తీసుకెళ్లాల్సిందిగా పైలట్ను కోరగా అంత ఇంధనం లేదని చెప్పడంతో అక్కడి నుంచి తీసుకెళ్ళి దుబాయ్లో విమానాన్ని దింపి అక్కడ ఇంధనం పూర్తి చేసుకుని అక్కడి నుంచి లాహోర్కి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహార్లో ల్యాండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఉగ్రవాదులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చర్చలు మొదలుపెట్టారు. ఈ చర్చలు ముగించాలంటే ఎవరితో కూడా అయ్యే పని కాదని చెప్పేసి మన ఇండియా నుంచి అజిత్ దోవల్ని అక్కడికి కీలకమైన వ్యక్తిగా పంపించడం జరిగింది. వాళ్ళు డిమాండ్లలో ప్రధానంగా చూసుకుంటే భారీ ఎత్తున నగదును అడగడంతో పాటు కొన్ని ఆయుధాలు కూడా అడిగారు. అదే కాకుండా 33 మంది ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్ ఖైదీలుగా ఉన్నారో
వా 33 మంది ఉగ్రవాదులను కూడా విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు నిబంధనలు విధించారు. అత్యంత కఠినంగా వ్యవహరించడం కాకుండా ఏమాత్రం తేడా వచ్చినా సరే ప్రయాణికులను హతమారుస్తామని చెప్పి పదే పదే హెచ్చరికలు చేయడంతో అజిత్ దోవల్ వాళ్ళతో చాలా తెలివిగా వ్యవహరించారు. తెలివిగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు ఏదైతే 33 మంది ఉగ్రవాదం వదలమంటున్నారో దాని బదులుగా కేవలం 3 మాత్రమే వదిలేలాగా వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. ఇంత ఆలస్యం అవుతుంటే మీకు ఇబ్బంది అని చెప్పేసి వారిని పరోక్షంగా భయపెట్టడం ద్వారా ఈ హైజాక్ కార్యక్రమాన్ని అతను ఫుల్ స్టాప్ పెట్టడానికి కేవలం 3 మాత్రమే ఉగ్రవాదుల్ని ఇండియా నుంచి విడుదల చేశారు. దాంతో ఈ హైజాక్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా ముగిసింది. 178 ప్రయాణికులు ప్రశాంతంగా బయటపడ్డారు. దీని తర్వాత ఈ పాకిస్తాన్లో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పేసి భారతదేశానికి స్పష్టమైన సమాచారం అందింది. ఏ ప్రయోగాలు జరుగుతున్నాయి, మన భారతదేశం మీద ఎటువంటి కుట్ర జరుగుతుందని తెలుసుకోవడానికి భారతదేశం సైనికులు కానీ గూఢచారులు కానీ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ సమయంలో అజిత్ దోవల్ని అక్కడికి పంపించారు. అక్కడ పంపించిన తర్వాత అజిత్ దోవల్ అక్కడికి ఒక భిక్షగాడుగా వెళ్ళడం జరిగింది. భిక్షగాడికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే లాహోర్కు సమీపంలో ఒక స్థావరం ఉందో ఆ స్థావరం బయట తరచుగా సంచరిస్తూ లోపల ఏం జరుగుతుంది ఏంది అన్న దాని మీద అతను దృష్టి పెట్టాడు. లోపల న్యూక్లియర్కు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పి స్పష్టమైన సమాచారం వచ్చింది. ఆ వివరాలను మరింత సేకరించడానికి అతను సుమారుగా 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అతను ఒక భిక్షగాడుగానే వ్యవహరించాడు. ఉర్దూని పూర్తిగా నేర్చుకోవడం ద్వారా తను కూడా ఒక ముస్లిం వ్యక్తిగా అక్కడ గుర్తింపు పొందాడు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతను గుర్తించి నువ్వు ముస్లిం కాదు హిందువు ఉన్న మారువేషంలో తిరుగుతున్నావు ఎవరు నువ్వు అని చెప్పి ప్రశ్నించడం జరిగితే అజిత్ దోవల్ కంగారు పడడం జరిగింది. నేను తను ముస్లిం అని చెప్పడానికి అనేక విధాలుగా ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ ఆ వ్యక్తి తను పట్టుకొని లేదు నువ్వు హిందువు ఉన్నావు అని చెప్పి ఒక రహస్య స్థావరం దగ్గర తీసుకెళ్ళి వివరాలు కోరమని అడగగా ఈ అజిత్ దోవల్ తప్పనిసరి పరిస్థితిలో తను హిందువు అని చెప్పి నువ్వు ఎలా కనిపెట్టావని చెప్తే చెవికి ఉన్నటువంటి హిందువులు చెవికి పోగులు పెట్టుకుంటారు. ఆ చెవికి పోగు పెట్టుకున్నటువంటి రంధ్రం ఇప్పటికీ నీ చెవిలో ఉంది, అది ఎప్పటికైనా ప్రమాదం. నేను కూడా హిందువుని, ఇక్కడ కూడా నేను కూడా నీకులాగే ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ముస్లింగా మెలుగుతున్నానని చెప్పి సలహా ఇచ్చిన తర్వాత అజిత్ దోవల్ శస్త్రచికిత్స ద్వారా ఆ రంధ్రం కనిపించకుండా చేసుకున్నాడు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ ప్రయోగాలు జరుగుతున్నాయనే వివరాలన్నీ కూడా భారతదేశానికి ఇవ్వడం ద్వారా పూర్తిగా సక్సెస్ఫుల్గా తిరిగి రావడం జరిగింది. ఇదే విధంగా ఈ అస్సాం ఏదైతే ఉందో అస్సాం మిజోరాం అప్పట్లో 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి ఒకే రాష్ట్రంలో మిజోరాంలో ఉండేవి. ఆ సమయంలో లాల్డెంగా అనే అతను మిజోరాంని సపరేట్ దేశంగా గుర్తించాలని, అంటే ఒక రాష్ట్రంగా కూడా కాదు ఒక దేశంగా గుర్తించాలని, భారతదేశం నుంచి విడిపోతానని చెప్పేసి అతను హెచ్చరికలు చేయడం జరిగింది. హెచ్చరికలు చేసి ఉద్యమాలు మొదలుపెట్టాడు. ఈ ఉద్యమాల సమయంలో అస్సాం ప్రభుత్వం కొన్ని తీసుకున్న నిర్ణయాలు మరింత ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఏంటంటే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మిజోరాం నుంచి వచ్చిన ఎవరికి కూడా అంటే అస్సామీ మాట్లాడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అవకాశాలు ఇవ్వకూడదు, అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా చేయకూడదని చెప్పేసి ఒక నిబంధన చేయడంతో పాటు ఈ అస్సాం రైఫిల్స్ ఎవరైతే ఉన్నారో అంటే అస్సాంలో ఒక సైనిక బృందం అది అస్సామీ రైఫిల్స్ అంటారు. అస్సామీ రైఫిల్స్లో ఎక్కువ మంది మిజోరాం వాళ్ళు ఉండడంతో వాళ్ళని కూడా ఉద్యోగాలను తొలగించుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అస్సాం ప్రభుత్వానికి చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది. అస్సాం రైఫిల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో 7 కమాండర్లు పోయి లాల్డెంగాతోటి చేతులు కలిపి ఉద్యమాన్ని గోతమిచ్చారు. అప్పుడు ఏదో ప్రశాంతంగా నడుస్తున్న అంటే జోరుగా లేనటువంటి ఉద్యమం ఒక్కసారిగా స్పీడ్ అందుకున్న తర్వాత అస్సాం ప్రభుత్వానికి గడగడలాడించడం కాకుండా భారతదేశ ప్రభుత్వానికి కూడా ఒక సమస్యగా మారింది. ఎప్పుడైతే మిజోరాం వేరే దేశంగా ఏర్పడితే అనేక ఇబ్బందులు ఉంటాయి. ఈ సమయంలో ఏం చేయాలని చెప్పేసి భారతదేశం ఆలోచిస్తున్న సమయంలో అజిత్ దోవల్ అక్కడికి వెళ్తానని చెప్పేసి అతను అంగీకరించి మిజోరాంకి వెళ్ళడం జరిగింది. మిజోరాంకి వెళ్ళిన తర్వాత మిజోరాంలో సుమారుగా ఒక 6 నెలల పాటు ఆయన అక్కడ భాష పూర్తిగా నేర్చుకొని మెల్లిగా ఆ లాల్డెంగా దగ్గరికి వెళ్ళడం జరిగింది. లాల్డెంగా దగ్గరికి వెళ్ళిన తర్వాత లాల్డెంగాతో తరచుగా ఆయన సమావేశమై తను కూడా మిజోరాం వ్యక్తిగా అక్కడ గుర్తింపు పొందినట్లుగా నటించడం జరిగింది. ఈ సమయంలో ఏదైతే ఈ 7 కమాండర్లు ఉన్నారో ఆ కమాండర్ల మీద మెల్లిగా స్నేహం పెంచుకొని వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతూ లాల్డెంగా నుంచి దూరం అవ్వాలి మనమంతా ఒక వేరే ఏర్పడదని చెప్పేసి వేర్పాటువాదంలో చీలిక తీసుకురావడం జరిగింది. చీలిక తీసుకురావడంతో ఏమైంది, లాల్డెంగా ఒక పక్కన అయిపోయాడు. ఎవరైతే ఆయనకు మద్దతుగా ఉన్నారో 7 కమాండర్లలో 6 కమాండర్లు అజిత్ దోవల్ వైపు వెళ్ళిపోయారు. దాంతో ఉద్యమం కాస్త నీరు గారిపోయిన సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాల్డెంగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడానికి ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని చెప్పి భారత ప్రభుత్వానికి సందేశం పంపించాడు. ఆ సమయంలో భారతదేశం లాల్డెంగాతో చర్చలు జరిపి అస్సాం ప్రభుత్వం నుంచి మిజోరాం రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తాం, ప్రత్యేక దేశంగా వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు చేయడం ద్వారా ప్రస్తుతం కేవలం మిజోరాం ఒక రాష్ట్రంగా ఏర్పడింది. దీనివల్ల మనకి
ఆ, బీజారం వేరే దేశంలోకి పోకుండా మనం కాపాడుకునే పరిస్థితిని అజిత్ దోవల్ వల్ల కలిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో కూడా అజిత్ దోవల్ అత్యంత కీలకంగా వ్యవహరించి పాకిస్తానీ ఉగ్రవాదుల మీద దాడులు చేయడం జరిగింది. తాజాగా చూసుకుంటే ఇటీవల పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద దాదాపు యుద్ధం ప్రకటించింది. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మట్టుపెడతానని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా అజిత్ దోవల్ సుమారుగా గత వారం రోజులుగా ఆయన పూర్తి స్థాయిలో శ్రమిస్తూ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయని దాని మీద గురిపెట్టి ఆయన వివరాలు సేకరించడం జరిగింది. ఆ వివరాలు సేకరించి 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు జైషే అహ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి అత్యంత కరడుకట్టినటువంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలు ఎక్కడున్నాయో గుర్తించి భారత ప్రభుత్వానికి సమాచారం అందించడం జరిగింది. దాంతో ఈ వైమానిక దళం కానీ ఆర్మీ కానీ వెంటనే ఇటీవల రాత్రి సమయంలో దాడులు చేసి మొత్తం ఉగ్రవాద స్థావరాన్ని మట్టుపెట్టడం జరిగింది. ఈ విధంగా అజిత్ దోవల్ 2005లో పదవి విరమణ పొందినప్పటికీ అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయన భారతదేశానికి సలహాదారుగా కొనసాగుతూ ఇప్పటికప్పుడు భారత భద్రతని కాపాడడానికి ఆయన కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి జాతీయ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా అదే పొజిషన్లో ఉన్నారు. 80 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇప్పుడుగా ఎంతో యాక్టివ్గా ఈ శత్రువులను ఎలా మట్టుబెట్టాలన్న దాని మీద ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, అంటే ఒక గూఢచారి కాకుండా యుద్ధ వ్యూహాన్ని, రాజతంత్రాన్ని ఏ విధంగా అమలుపరచాలన్న దాని మీద పూర్తి అవగాహన కలిగిన అజిత్ దోవల్ మన భారతదేశానికి ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. అజిత్ దోవల్ ఉన్నంత కాలం మనకి ఎవరు కూడా ప్రతి శత్రుదేశం మన వైపు కన్నెత్తి చూడకుండా చేసే ప్రజ్ఞ ఆయన దగ్గర ఉందని చెప్పేసి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే.